ద్విచక్ర వాహనం తీసి పని మీద రోడ్డు మీదకు వెళ్లాలంటే గుబులు. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామా లేదా అన్న భయం. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తోందో అన్న గుబులు. కారణం మితిమీరిన వేగం, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్. ముఖ్యంగా యువత నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో కూడా యువతే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భావి పౌరులై కుటుంబానికి అండగా ఉండాల్సిన యువత తమ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా కుటుంబానికి, ఇతరులకు శోకాన్ని మిగులుస్తున్నారు. అందులోనూ రోజుకు సగటున 20 రహదారి ప్రమాదాలు జరిగితే అందులో 90% మంది ద్విచక్ర వాహనదారులే బాధితులుగా ఉంటున్నారు. వాహన రద్దీ అధికంగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్ర, జాతీయ రహదారులు నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా నిత్యం నెత్తిరోడుతూనే ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం వాహనాల్లో భారతదేశంలో ఉన్నవి కేవలం 1%. కానీ రోడ్డు ప్రమాదాలు మాత్రం 11%. దేశంలో ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే వాటిలో సగటున 1,50,000 మంది మరణిస్తున్నట్లు అంచనా. ప్రధానంగా మితిమీరిన వేగం, ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపటం, రాంగ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయడంతో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకోకపోవడంతో కూడా విలువైన ప్రాణాలు పోతున్నాయి. కొద్దిపాటి దూరంలోనే చుట్టూ తిరిగే అవకాశం ఉన్నా అలా చేయకుండా అపసవ్య దిశలో ప్రయాణిస్తూ వాహనదారులు తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను బలిచేస్తున్నారు. రహదారి ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యే అత్యధికంగా జరుగుతున్నట్లు పలు ఘటనల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 90% ద్విచక్ర వాహనదారులే బాధితులుగా ఉంటున్నారు. అందులోనూ చనిపోతున్న వారిలో అత్యధికులు 28 ఏళ్లలోపు వారే ఉండటం మరింత కలవరపెడుతోంది. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా యువత ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తెలంగాణలో రోజుకు సగటున 20కి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి. గత 3 ఏళ్లలో రాష్ట్రంలో 26,374 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 11,031 మంది మృతి చెందారు. 27,549 మంది గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 2023లో 18,597 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 8,136 మంది దుర్మరణం పాలయ్యారు. గత సంవత్సరం 17,688 రహదారి ప్రమాదాల్లో 7,863 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక్క 2024లోనే 1,80,000 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తే అందులో 30,000 మంది హెల్మెట్ లేని కారణంగానే చనిపోయారని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిలో దాదాపు 66% మంది 18 నుంచి 34 ఏళ్లలోపు యువతే ఉన్నారని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే వాహనదారులు నిత్యం చేసే ఉల్లంఘనలు, వాటి వల్ల కలిగే నష్టాలు, ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ నిత్యకృత్యంలా మారిన రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దుర్ఘటనల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్రం గత జనవరి నెలంతా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం పేరిట పలు కార్యక్రమాలను నిర్వహించింది. భారతదేశంలో రహదారుల పొడవు 64 లక్షల కిలోమీటర్లు. ఇందులో 1,46,145 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉండగా మరో 1,86,528 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఇక 60,78,000 కిలోమీటర్ల మేర ఇతర రోడ్లు ఉన్నాయి. దేశంలో నమోదైన వాహనాల సంఖ్య 35.4 కోట్లు. తెలంగాణలో 1,10,000 కిలోమీటర్ల మేర రహదారులు ఉంటే గత ఏడాది మే నెల నాటికి 1.71 కోట్ల వాహనాలు నమోదయ్యాయి. భారత్లో గత దశాబ్ద కాలంలో సుమారు 15 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో రోజుకు 1,368 రోడ్డు ప్రమాదాలు అంటే దాదాపుగా నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం. ప్రతి 4 నిమిషాలకు ఒక మరణం సంభవిస్తోంది. 2022లో 168,491 రోడ్డు ప్రమాద మరణాలు సంభవించగా వాటిలో 61,038 జాతీయ రహదారుల మీద జరిగాయి.
41,132 అంటే 24.3% రాష్ట్ర రహదారులపైన చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని భారత్ మండపంలో రాష్ట్రాల రవాణా మంత్రులతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల కీలక సమావేశం నిర్వహించారు. రవాణా విధానాలపై ప్రధానంగా చర్చించారు. లక్షలాది కిలోమీటర్ల రహదారులు, పైవంతెనలు, అండర్పాస్లు నిర్మిస్తున్నా ప్రమాదాలు జరగటానికి గల కారణాలపై సుదీర్ఘంగా చర్చించారు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 30,000 మరణాలు కేవలం హెల్మెట్ ధరించకపోవటం వల్లే జరిగాయని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిలో దాదాపు 66% మంది 18 నుంచి 34 ఏళ్లలోపు యువతే ఉన్నారని చెప్పారు. విద్యాసంస్థల పరిసరాల్లో సరైన ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ లేకపోవటం వల్ల గతేడాది దాదాపు 10,000 మంది పిల్లలు రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారని నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని గడ్కరీ తెలిపారు. అందుకే ఆటో రిక్షాలు, విద్యాసంస్థల మినీ బస్సుల పర్యవేక్షణ కోసం నియమాలను అమల్లోకి తేవాల్సి వచ్చిందని గడ్కరీ తెలిపారు. सबसे पहले प्रायोरिटी रोड सेफ्टी के लिए थी और रोड सेफ्टी में 2024 का जो ये आ रहा है उसमें 1,80,000 मौतें हुई है। 30,000 लोगों की मौतें जो है वो हेलमेट न पहनने के कारण हुई है। दूसरी गंभीर बात यह है कि 18 से 34 वयोवर्ग में 66% मौतें हुई है। हमारे स्कूल और कॉलेज के सामने एग्जिट एंट्री पॉइंट में उसकी ठीक व्यवस्था न होने के कारण 10,000 बच्चों की मौतें हुई है। हमारी स्कूल के लिए जो ऑटो रिक्शा है और जो मिनी बस है उसके बारे में भी हमने नियम बनाए ताकि इसके एक्सीडेंट में बड़े प्रमाण पर मौतें हुई है। तो पहली बात तो रोड सेफ्टी और ब्लैक स्पॉट्स को आइडेंटिफाई करना, रोड इंजीनियरिंग, ऑटोमोबाइल इंजीनियरिंग में हमने सुधार किए हैं और ड्राइवर्स के बारे में लेन डिसिप्लिन है। बाद में सिग्नल का कानून के प्रति आदर और सम्मान रखने के लिए ड्राइविंग लाइसेंस के न होने के कारण ऐसे भी लोगों ने गाड़ियां चलाई, उसके कारण भी करीब 3,000 मौतें हुई है। దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా శాఖ మంత్రులతో జనవరిలో జరిగిన భేటీలో గడ్కరీ రోడ్డు రవాణా సంబంధిత పాలసీలపై చర్చించి ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రుల చికిత్స కోసం కేంద్రం కొత్త పథకం ప్రవేశపెట్టింది. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వారికి ప్రమాదం జరిగిన తర్వాత 7 రోజుల వరకు ప్రభుత్వం నగదు రహిత చికిత్స అందిస్తుందని గడ్కరీ ప్రకటించారు. ఈ పథకం కింద కేంద్రం గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు వైద్య ఖర్చులను భరిస్తుందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. హిట్ అండ్ రన్ కేసుల్లో మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని నితిన్ గడ్కరీ వివరించారు. जब एक्सीडेंट होता है तो हमने एक नई स्कीम शुरू की है, कैशलेस ट्रीटमेंट। और एक्सीडेंट होने के बाद तुरंत 24 घंटे के अंदर जैसे पुलिस में इंफॉर्मेशन जाएगी तो डॉक्टर जो होगा उसको, जो पेशेंट एडमिट होगा उसको 7 दिन तक ट्रीटमेंट का खर्चा या मैक्सिमम अप टू 1.5 लाख रुपए हम तुरंत देंगे उसकी ट्रीटमेंट के लिए। बाद में हीट एंड रन विक्टिम्स जो है उसमें भी मृत्यु होती है तो हम 2 लाख रुपए देंगे। इसके साथ साथ ये कैशलेस ट्रीटमेंट में हमने पायलट प्रोजेक्ट कुछ राज्यों में किए, कुछ कमियां ध्यान में आई, उसको सुधार कर अब नए आदेश हम वितरित करेंगे। అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఉపాధి కోసం వచ్చేవారితో కిక్కిరిసిపోతుంది. నగరం కూడా నలువైపులా విస్తరిస్తోంది. రోడ్డు విస్తరణలు, పైవంతెనలు, అండర్పాసులు, మెట్రో రైలు సౌకర్యాలు ఇలా ఎన్ని ఉన్నా నగరంలో రహదారి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2023లో 2,596 మంది తీవ్రంగా గాయపడగా 2024 నాటికి 3,065 మంది గాయపడినట్లు పోలీసులు తమ వార్షిక నివేదికలో వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల వల్ల 2023లో 335 మంది మృతి చెందగా 2024లో 227 మంది చనిపోయారు. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారి సంఖ్య గతేడాదితో పోల్చితే స్వల్పంగా పెరిగింది. 2023లో 753 మంది మృతి చెందగా 3,485 మంది తీవ్రంగా గాయపడినట్లు నివేదికల ద్వారా తెలిసింది. 2024లో 653 మంది రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోగా 3,003 మంది గాయపడినట్లు పోలీసుల వార్షిక నివేదికలో వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో
2023లో 30 మంది మృతి చెందారు. 2024లో 19 మంది చనిపోయారు. 2023లో 62 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన అధిక ప్రమాదాలకు నిర్లక్ష్య డ్రైవింగే కారణం.